ఉందా? విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ చూస్తే ప్రస్తుతం ఆ మాటే అనిపిస్తుంది. ఉప ప్రధానిగా అమిత్ షాకు బాధ్యతలు ఇవ్వబోతూ ఉన్నారు అంటూ కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ ఇదే అంశాన్ని కోట్ చేశారు విజయసాయి రెడ్డి. త్వరలో జరగబోయే కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణలో హోంమంత్రి అమిత్ షాకు ఉప ప్రధాని పదవి దక్కనుంది అంటూ ట్వీట్ చేసుకొచ్చారు. ఇదే నిజమైతే దేశ ప్రయోజనాలకు ఎంతో మేలు అంటూ చెప్పుకొచ్చారు విజయసాయి రెడ్డి. అమిత్ షా ఇప్పటికే లీడర్గా తనను తాను నిరూపించుకున్నారన్నారు విజయసాయి రెడ్డి. అమిత్ షా పరిపాలన దక్షత దేశానికి ఎంతో అవసరం అంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఉప ప్రధాని పదవికి అమిత్ షా పూర్తి అర్హుడు అంటూ అన్నారు. ఇన్ఫాక్ట్ ఉప ప్రధాని పదవికి అమిత్ షా పూర్తి అర్హుడు అంటూ చెప్పుకొచ్చారు విజయసాయి రెడ్డి. గతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ సైతం ఉప ప్రధానిగా వ్యవహరించారంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు RTV స్క్రీన్ మీద. ఇదిగోండి మీరు చూస్తూ ఉన్నారు. ఇఫ్ రిపోర్ట్స్ దాట్ Honorable Home Minister Amit Shah ji will be appointed as the Deputy Prime Minister in the upcoming cabinet reshuffle are true, it would be a welcome decision in the national interest. He has repeatedly demonstrated decisive leadership, administrative ability and political acumen, making him well deserving of such a responsibility. It would also be fitting for him to occupy a position once held by Sardar Vallabhai Patel అంటూ #reshuffle అంటూ చెప్పుకొచ్చారు విజయసాయి రెడ్డి. ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జోరందుకుంటూ ఉంది. ఈ క్రమంలో ఏం జరగబోతూ ఉంది, ఇటు విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఎటువంటి ఆసక్తి కలిగిస్తూ ఉంది అనేది ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న క్రమంలో, అంటే క్యాబినెట్ రీషఫల్ గురించి గత కొన్ని రోజులుగా తీవ్రమైన చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రి మండలి రీషఫల్ జరగబోతోంది. కొంతమంది కాదు చాలా మందికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. క్యాబినెట్లోకి కొత్త నీరు చేరే అవకాశం ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పెద్ద ఎత్తున చర్చ జరగడమే కాదు, దాంట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొంతమందికి మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి చర్చ జరిగినప్పటికీ ఇప్పుడు ఆ విషయం పక్కకి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం జరుగుతున్న కీలకమైన చర్చ, అమిత్ షా ఉప ప్రధాని కాబోతూ ఉన్నారా? ఈ మాటకు బలం చేకూర్చేలాగే ఉంది ఇటు విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్. నేరుగా మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫోన్ లైన్లో ప్రస్తుతం కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, విజయసాయి రెడ్డి సాధారణంగా మరి ముఖ్యంగా బీజేపీతో చాలా సన్నిహిత సంబంధం ఉంది, ఆయనకి చాలా సన్నిహితంగా వ్యవహరించారు. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అటువంటి విజయసాయి రెడ్డి ఉప ప్రధాని అమిత్ షా అంటూ ఆ వ్యాఖ్యలు నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇటీవల కాలంలో బీజేపీకి సంబంధించిన విషయాల్లో కీలక వ్యవహారాల్లో విజయసాయి రెడ్డి ట్వీట్ల ద్వారా తన అభిప్రాయాలను లేదు అక్కడ ఇంటర్నల్ గా జరుగుతున్న అంశాలు తాను అంటే బీజేపీకి అత్యంత దగ్గరగా ఉండబోతున్నాను, నాకు బీజేపీకి మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అంటే దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఈరోజు చేసిన ఒక ట్వీట్ నిజంగానే ఉప ప్రధానిగా అమిత్ షా బాధ్యతలు ఇవ్వబోతున్నారు అనేది ఆయన ముందుగా చెప్పిన పరిస్థితి. కానీ దీనికి సంబంధించి బీజేపీ ఎక్కడ కూడా బీజేపీ క్యాడర్ కానీ బీజేపీలో ఉన్న లీడర్స్ పెద్ద స్థాయి లీడర్లు కూడా ఎక్కడ మాట్లాడలే. త్వరలో జరిగే కేంద్ర మంత్రి పునర్వ్యవస్థీకరణలో హోంమంత్రి అమిత్ షాకు ఉప ప్రధాని ఇవ్వబోతున్నారు అంటూ ఈయన చేసిన ట్వీట్, విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ కొంత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. చూడాలి మరి ఆయనకున్న సోర్సా లేకపోతే ఆయన ఏంటి అని. అయితే అమిత్ షా ఇప్పటికీ తాను అంటే నెక్స్ట్ ప్రధానంలో మార్పులు తర్వాత బీజేపీలోకి వస్తే నెక్స్ట్ వినపడే పేరు అమిత్ షా పేరు మనం వింటున్నాం. కానీ ఉప ప్రధాని పేరు చెప్పడం పట్ల ఎవరు అనేది చూడాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో వన్ ఎవరు అంటే అమిత్ షా అంట, వన్ ఎవరు అంటే దాని పేరు చెప్తారు, రెండవది మోడీ పేరు చెప్తారు, రెండవది వచ్చి అమిత్ షా పేరు చెప్తారు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉప ప్రధాని ఇస్తారు అని చెప్పడం పట్ల, ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు ప్రధానమంత్రిగా చేశారు కాబట్టి దాని తర్వాత ప్రధానమంత్రులుగా మారబోతున్నారు అనేది కొంత చర్చ బీజేపీలో ఆరోగ్యంగా మనకు వినపడుతుంది చాలా కాలంగా. అంటే 3 టర్మ్స్ ఆయన చేశారు కాబట్టి వచ్చే ఎలక్షన్ కూడా గెలిస్తే వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది ఒక పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అమిత్ షా ఉప ప్రధాని చేయబోతున్నారు అంటే మరోసారి
ప్రధానమంత్రి ఆయన ఉండబోతున్నారా అనే ఒక లెక్కలు కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంది. కానీ ఉప ప్రధాని పదవికి అమిత్ షా పూర్తిగా పూర్తిగా అర్హుడు. అలాగే గతంలో కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ సైతం ఉప ప్రధానిగా వ్యవహరించారంటూ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ కొంత ఎక్కడో సాయి రెడ్డి పూర్తిగా బీజేపీతో ప్రసన్నం చేసుకునే దానికో లేకపోతే అమిత్ షా ప్రసన్నం కోసం చేస్తున్నారా అనే ఒక ఆలోచన కూడా కొంత కనపడుతోంది. బట్ ఎనీహౌ సాయిరెడ్డి కొంత కీలక సమాచారం ఉంటుంది. సాయిరెడ్డి దగ్గర ఇంటర్నల్ గా కొంత ఆయనకి ఎటువంటి సమాచారం కూడా రావచ్చు. బహుశా ఆయనకున్న సమాచారం మేరకు ఈ ట్వీట్ పెట్టగలిగితే ఎక్కడ దీనికి సంబంధించి బీజేపీ పరిస్థితులు లేకపోతే బీజేపీ నేతలు ఎక్కడ మనకేమి పెద్దగా కల్పడిన పరిస్థితి అయితే లేదు. బేసిక్ గా అయితే ఇక మరి ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంటే కొంత చర్చ అయితే జరుగుతుంది కదా ఈ ఆహారం మీద అయితే సాయిరెడ్డి ఇచ్చిన ట్వీట్ మీద కొంత చర్చ అయితే జరుగుతుంది. ఇంట్రెస్టింగ్. అంటే ఇప్పుడు ఎక్కడా కూడా అంటే కొద్ది రోజుల క్రితం క్యాబినెట్ రీషఫల్ గురించి మాట్లాడుకున్నారు. క్యాబినెట్ రీషఫల్ ఉంటుందంటూ తీవ్రమైన చర్చ జరుగుతుంది. కానీ ఎక్కడ దానికి సంబంధించి ఎక్కడ ఆనవాళ్ళు అంతగా కనిపించడం లేదు. బట్ ఇప్పుడు ఈ టైమింగ్ గురించి మాట్లాడుకుంటే ఎలా చూడొచ్చు? అంటే ఇటు మీరు అన్నట్టుగా ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో భాగంగా చేసిన ట్వీట్ అనుకోవాలా, లేకపోతే బీజేపీకి ఇంకా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలా, లేకపోతే ఎస్ నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇలా జరగబోతుందని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలి, ఎట్లా చూడొచ్చు? అంటే తాను ముందుగా సమాచారం ఉంది, నాకు సమాచారం ముందుగా తెలుసు కాబట్టి నేను ట్వీట్ చేస్తున్నాను అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఆ విషయంలో. సో ఫర్దర్ గా ఏముంటుంది ఏంటి అనేది పెద్దగా దీని మీద చర్చ అయితే ఆంధ్రప్రదేశ్లో జరగచ్చు. ప్రాంతాల్లో ఎక్కడ దీని మీద పెద్ద చర్చ కనపట్లేదు. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో సాయిరెడ్డి సుపరిచితుడు తెలుసు కాబట్టి ఆయన అది చెప్పిన పరిస్థితి అయితే ఇంకా వేరే ఇష్యూస్ పెద్దగా దీని మీద చర్చ ఎక్కడ కనపడలేదు కూడా చర్చ. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇటు ఒకే ఒక్క ట్వీట్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతుంది. విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ అది. సాధారణంగా విజయసాయి రెడ్డి ట్వీట్ చేసిన సందర్భంలో ఇది కేవలం రాష్ట్ర రాజకీయాలకో లేకపోతే తెలుగు రాష్ట్ర రాజకీయాలకు పరిమితం అంశంగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ కొన్ని ఎక్సెప్షనల్ కండిషన్స్ లేకపోతే కొన్ని కారణాల్లోనూ అది దేశ రాజకీయాల గురించి కూడా మాట్లాడుతున్న సందర్భం. ఇప్పుడు విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఇది. విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ని మీరు చూస్తూ ఉన్నారు. If reports that Honorable Home Minister Amit Shah ji will be appointed as the Deputy Prime Minister in the upcoming cabinet reshuffle are true, it would be a welcome decision in the national interest. He has repeatedly demonstrated decisive leadership, administrative ability and political acumen, making him well deserving of such a responsibility. It would also be fitting for him to occupy a position once held by Sardar Vallabhbhai Patel అంటూ #రీషఫల్ అంటూ చెప్పుకొచ్చారు. నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాను, అమిత్ షాను ఉప ప్రధానిగా నియమించడాన్ని మీరు సమర్థిస్తారా అని చెప్పి ఒక పోల్ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అండ్ యూ కెన్ మీరు మీ అభిప్రాయాలు అక్కడ చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ని ఎలా చూడొచ్చు? విజయసాయి రెడ్డి దగ్గర సమాచారం ఉంది అని అనుకుంటూ ఉన్నారా, లేకపోతే విజయసాయి రెడ్డి ఇటు భారతీయ జనతా పార్టీకి దగ్గరేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగం అనుకుంటూ ఉన్నారా, అమిత్ షాను ప్రసన్నం చేసుకోవడానికి చేస్తున్న ప్రయోగంలో భాగం అనుకుంటూ ఉన్నారా, లేకపోతే ఎస్ నా దగ్గర పక్కా సమాచారం ఉంది అనే అంశానికి సంబంధించి చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలా? ఎందుకంటే సాధారణంగా అమిత్ షానో లేకపోతే భారతీయ జనతా పార్టీ గురించి ట్వీట్ చేయాలంటే పార్టీ నేతలే 1-10 సార్లు ఆలోచిస్తారు. ప్రతిపక్షాలు చేసే ట్వీట్ వేరేలా ఉంటుంది. బట్ ఆ పార్టీని ఎక్కడా విమర్శించిన వ్యక్తిగా ప్రస్తుతం పేరున్న విజయసాయి రెడ్డి ఇప్పుడు చేసిన ట్వీట్ని ఎలా చూస్తారు? అండ్ మీరేమనుకుంటూ ఉన్నారు? కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా ఇప్పుడు ఉప ప్రధానిగా క్యాబినెట్ రీషఫల్లో ఆయన ఉప ప్రధాని కాబోతూ ఉన్నారా? మా కృష్ణమోహన్ చెప్పినట్టుగా ఒకవేళ అదే అంశం కనుక తెర మీదకి వస్తే ఇటు భారతీయ జనతా పార్టీ చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉందా, ఇటు మోదీ తర్వాత ప్రధానిగా అమిత్ షానే మేము ఫేస్ ఆఫ్గా ఉంచబోతున్నామని చెప్పే ప్రయత్నం చేయబోతూ ఉందా? అటువంటి చర్చ దారితీసే అవకాశం ఉంది కాబట్టి సో చూడాలి మరి. లేకపోతే ఉప ప్రధానిగా అమిత్ షాను ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా, ఒపీనియన్ ఎలా ఉందని చెప్పి బిల్డ్ చేసుకునే భాగంగా సాధారణంగా చూస్తూ ఉంటాం. ఒక మాట రాజకీయ నేతలు లేకపోతే రాజకీయ నేతలకు సంబంధించిన వర్గం నుంచో ఒకటి సమాజంలోకి విడిచిపెట్టే ప్రయత్నం చేస్తారు.
దాని యాక్సెప్టెన్సీ బట్టి అడుగు ఉంటుంది మళ్ళీని. బట్ నేరుగా ఎక్కడ దాని గురించి మాట్లాడరు సదరు పార్టీ కావచ్చు, లేకపోతే సదరు వ్యక్తులు కావచ్చు కూడా. అండ్ ఏం జరుగుతుంది, అటు నుంచి సమాజం నుంచి ఎటువంటి వెల్కమింగ్గా ఉంటుంది, ఎటువంటి అంశాలు వాళ్ళు స్వీకరించడం జరుగుతుంది, వాళ్ళు స్వీకరించే పద్ధతి లేకపోతే స్వీకరించే విధానాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ ట్యూన్ అవుతూ ఉంటారు. సో అటువంటి అంశంలో భాగంగా దీన్ని చూడాలా, మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఒకవేళ అదే కనుక జరిగితే, సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ ఇట్ అగైన్, బహుశా ఎల్కే అద్వానీ తర్వాత మళ్ళీ హోమ్ మినిస్టర్, లేకపోతే హోమ్ మినిస్టర్ కాదు కానీ ఎగ్జాక్ట్లీ ఉప ప్రధానిగా అమిత్ షాను చూడబోతూ ఉన్నామా? బహుశా నాకు తెలిసి 2004 అనుకుంటా, 2004 మే తర్వాత ఇక్కడ అంటే అప్పుడు కూడా ఆయన హోంమంత్రిగా, భారత హోం వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు ఎల్కే అద్వానీ. ఇప్పుడు ఒకవేళ అదే కనుక నిజమైతే, ఉప ప్రధాని అమిత్ షా అనేది కనుక వాస్తవ రూపం దాల్చితే క్యాబినెట్ రీషఫుల్లో 2004 ఎక్కడ, 2026 ఎక్కడ, అంటే 22 ఏళ్ల తర్వాత మళ్ళీ ఉప ప్రధాని అనే ఒక పదం భారతదేశంలో వినిపించబోతుంది అన్నమాట. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఒకవేళ నేను చెప్పిన నా తప్పైతే కనుక కరెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎస్పెషల్లీ హోంశాఖ మంత్రిగా తనకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు అమిత్ షా. అఫ్కోర్స్ కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి, బట్ ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షాను ఉప ప్రధానిగా చేయడం వెనకాల కారణం ఏమై ఉండొచ్చు? ఇటు భారతీయ జనతా పార్టీ చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉందా, బాబు ఉప ప్రధాని కాదమ్మా, ఇక ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత ఆ పదవికి నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ నుంచి ముఖ చిత్రం అమిత్ షా అని చెప్పకనే చెప్పే ప్రయత్నమా? అండ్ మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.